హాయ్ దివ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను డాక్టర్. ఎమర్జెన్సీ అని రమ్మన్నారు. ఏమైంది డాక్టర్? నువ్వు ఇచ్చిన స్కెలిటన్కి కాంపోజిట్ 3D మ్యాపింగ్ చేసి చూసాం. రిజల్ట్ ఎలా ఉందో ఆ స్క్రీన్ మీద చూద్దాం. ఏంటి డాక్టర్ 3D మ్యాపింగ్ అని చెప్పి టీవీలో నా ఫేస్ చూపిస్తున్నారు మీరు? జోక్ బాగుంది కానీ ప్లీజ్ ఇట్ డాక్టర్. ఈస్ నాట్ ఏ జోక్ దివ్య, ఇట్స్ క్వైట్ సీరియస్. ఇది ఆ ఫారినర్ బాడీ కాదన్న విషయం బోన్ స్ట్రక్చర్ చూసినప్పుడే మాకు అర్థమైంది. ఎందుకంటే నడుము ఎముక చాలా చిన్నగా ఉంది. ఇదొక అమ్మాయి స్కెలిటన్ అని తెలిసే ఫర్దర్గా ఎగ్జామిన్ చేశాం. కానీ ఆ ఫేస్ మమ్మల్ని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చెక్ చేశాం, బట్ ఈ స్కెలిటన్తో ఏ ఫేస్ మ్యాచ్ అవ్వడం లేదు, ఒక్క నీ ఫేస్ తప్ప. సో నేనే ఆ ఊబిలో చనిపోయి మళ్ళీ పుట్టానంటున్నారు. డాక్టర్, దిస్ ఇస్ రిడిక్యులస్. నువ్వు నమ్మవని నాకు తెలుసు దివ్య. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీ బోన్స్ని 3D మ్యాపింగ్ చేసి ఆ స్కెలిటన్తో మ్యాచ్ చేసి చూద్దామా? మీరు చెప్పిన దాన్ని నమ్మలేకపోతున్నాను, అట్ ద సేమ్ టైం నమ్మకుండా ఉండలేకపోతున్నాను. ఆల్ ఆఫ్ దిస్ సౌండ్స్ రియలీ స్ట్రేంజ్. నేను కూడా చాలా క్యూరియస్గా ఉన్నాను. చెప్పండి, ఏం చేద్దాం? లెట్స్ డూ ఇట్. మాధవి, వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓ సైడ్ ఊపుడు, ఓ సైడ్ తోసుడు. నేనమ్మ నడుము బెల్ట్ వచ్చేసింది. అబ్బా, ఈ తాగుబోతు గారేంటి ఇక్కడ? రేయ్ రేయ్ రేయ్, నేనేం చూడలేదే. చూసినా ఎవరికి చెప్పనా? చెప్పి తన్న పెడతాను. అరే సార్, పడుకో. సార్ ఆయన ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశాను సార్. ఇంత బ్రూటల్ గా మర్డర్ చేశారా? ముసై, మనకు న్యూస్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో తెలిసిందే, ఎప్పుడో తెలిసిరా. ఎవడాడు ఇక్కడ ఎవడు కాదు సార్, ఎవడో తాగుబోతూ తాగి రే మూసుకు కూర్చో, మధ్యలో వదిలేండి సార్. అది పక్కూర్లో ఎర్లీ మార్నింగ్ చూశారండి సార్, వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే సార్. ఇంత పెద్ద ఈటితో మర్డర్ చేశారా? నేను నమ్మలేకపోతున్నాను. రాజుల కాలం నాటి ఈట సార్. దాదాపు 40 కిలోలు బరువు ఉంటుంది. 40 kgs. ఎవరై ఉంటారు? ఇంత బ్రూటల్ గా మర్డర్ చేశారంటే మామూలుగా కాదు, తరిమి 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 చెప్పారా. ఏంటో వాడు గోలా? తాగున్నాడు సార్, ఈ మీద కొద్దిగా పిచ్చి కూడా ఎక్కినట్టుంది. రై తొక్కుతా అక్కడే. అవును, నీ నడుముకి ఆ బెల్ట్ ఏంటి? నిన్న నైట్ మా ఫస్ట్ యానివర్సరీ సార్. కొంచెం వైల్డ్గా ప్రేమించుకుంటే మైల్డ్గా. డిఎస్పీ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలిసిందా? గుడ్డు తెలుసు, నాకు తెలియదు సార్. ఎవరన్నా ఈ అడవిలో ఇల్లీగల్ గా ఉంటున్నారా? అరే లీగల్ గానే ఉంటున్నాడు రా, ఇల్లీగల్ కాదురా. నీ అమ్మ నీ పక్కకే ఉన్నాడు రాడు. గవర్నమెంట్ జీతాలు దొబ్బుతాను, పక్కకున్నాడు కనిపిస్తలేడు. ఆఫీసర్ నువ్వే ఆఫీసర్. ఎందుకు సార్ తాగుబోతు కదా సార్, అంత సీను ఇరిటేషన్ ముందే అడంటే. తాగేసి వాగాడో వాగడానికి తాగాడో ఇక్కడికి తీసుకురా తెలుస్తుంది. అట్లాడు ఆఫీసర్, ఆడే మొత్తం డాన్స్ చేసి చెప్తాడు. డాన్స్ చేయ చూసినావా, చూసినావా పారిపోయాడు సార్. ఎక్కడికి పారిపోయాడు? తాగేస్తున్నాడు సార్, పరిగెత్తుకుంటూ పారిపోయాడు. ఈ డీటెయిల్స్ ఏంటో చూడండి సార్. ఎక్కడైతే ఫారినర్ పోయాడో అదే స్పాట్లో డిఎస్పీ గారు కూడా చనిపోయారు. అంటే ఫారినర్ కేసులో డిఎస్పీ గారు ఏదైనా క్లూ పట్టుకుని ఉంటే అది తెలుసుకుని ఎవరైనా మర్డర్ చేసుంటారా? లేకపోతే డిఎస్పీ గారు ఈ కేసులో యాక్టివ్గా ఉండటం వల్ల ఎవరన్నా మర్డర్ చేసుంటారా? ఒకవేళ డిఎస్పీని చంపి మనకి వార్నింగ్ ఇస్తున్నారా? లేదంటే ఆ ఫారినర్కి మన డిఎస్పీకి వేరే ఏదైనా కనెక్షన్ ఉందా?
ఇన్స్పెక్టర్ ఈ డైమెన్షన్లో ఇన్వెస్టిగేట్ చేయండి. ఫారెస్ట్ లో 2 హత్యలు జరిగాయి. ఇంకోసారి అడవిలో ఇలా